నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సార్ నమస్కారం సార్. నమస్తే నాన్న. సార్, ఈ మధ్యకాలం మనం చూసుకుంటే గతంలో వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. హ్మ్. ఒకప్పుడు 25, 26 వస్తే మ్యారేజ్ చేసుకునేవాళ్ళు అమ్మాయిలు. అమ్మాయిలకైతే 18 లోపలనే చేసేవాళ్ళు. అవును. అబ్బాయిలకి 22, 23, 25 లోపల చేసేవాళ్ళు. అవును. కానీ ఇప్పుడు 35, 40 వచ్చినా కూడా చేసుకోని పరిస్థితి. అంటే ఏదైనా ఫ్యాషన్ అంటున్నారా? లేకపోతే న్యూమరాలజీ ప్రకారం మీరు ఏ విధంగా చెప్తారు సార్? సో, ప్రస్తుతానికి చాలా మంది మ్యారేజ్ లేట్ అయిపోతున్నాయి. వివాహాలు లేట్ అవ్వడానికి కారణం మనం పెట్టుకున్న పేరులో రాంగ్ వైబ్రేషన్సే. ఒక పేరు చక్కగా ఉంటే మంచి ఎడ్యుకేషన్, మంచి ఉద్యోగం, సకాలంలో వివాహం అండ్ ఇన్ టైం పిల్లలు, ఇవన్నీ గ్రాఫ్ వచ్చేస్తాయి. ఏదో ఒక లోపం ఉంటే ఎడ్యుకేషన్లో బ్రేక్స్, మ్యారేజ్ డిలే, మ్యారేజ్ ఒక లేట్గా అయితే సంతానం లేకపోవడం, ఈ అన్నిటికి కారణం పేరులో రాంగ్ వైబ్రేషన్స్. సో ఎస్ ఉండి 6 అక్షరాలు ఉండే వాళ్ళకి మ్యారేజ్లో స్ట్రగుల్స్ ఉంటాయి. 100 సంబంధాలు చూసామండి మా పాప కాబట్టి. పాప చక్కగా ఉంటుంది, జాబ్ చేస్తుంది, లక్షల్లో సంపాదన ఉంది. లైక్ స్వాతి, సౌమ్య. నేను ఈ మధ్య ఒక సౌమ్య చూశాను, అమెరికాలో ఉంటుంది, 36 years. ఎస్ అంటే 3, సౌమ్యాల అక్షరేమో 6. చూసేవాళ్ళకి ఈమె దేవత, ఈమె రాక్షసి. ఎస్ సంఖ్యాబలం 3 అంటే ఈమె ఫస్ట్ లెటర్ సేనాధిపతి ముందుండేవాడు. అక్షరాలేమో 6. ఈ 3కి 6కి పడదు. అందుకే సురేష్ కాపురం బాగుండదు, డబ్బులు నిలబడవు, చేతిలో కోట ఖర్చు అయిపోతుంది. స్వాతి, శ్వేత, స్వప్న, సౌమ్య, దే లవ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. అదే ఎస్ ఉండి చివరిన తా వస్తే మ్యారేజ్లో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొంతమంది ఎంగేజ్మెంట్ అయ్యి కూడా మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది. అమ్మాయిల పేర్లు తాతో స్టార్ట్ అయినా తాతో ఎండ్ అయినా చాలా చాలా ఇబ్బందులు మ్యారేజ్ అవ్వడానికే. సో పెళ్ళి లేట్ అయిపోతుంది. కారణం అంటే వీళ్ళకి నచ్చిన సంబంధం వాళ్ళకి నచ్చదు, వాళ్ళు ఓకే అనుకుంటే ఈ అమ్మాయి నో అంటది. సో అబ్బాయి హెడ్ తక్కువ ఉన్నాడు, కలర్ తక్కువ ఉన్నాడు, లావ్ ఎక్కువ ఉన్నాడు. సో కారణాలు ఏదైనప్పటికీ పేరులో రాంగ్ నంబర్స్ ఉండడం వల్ల, మెయిన్గా పేరులో 1, 6 ఉంటే, 1 సూర్యుడు, 6 శుక్రుడు, ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి. సో వీళ్ళు ఒక అడుగు ముందుకేస్తే పెళ్ళికూతురు 2 అడుగులు వెనక్కి వేస్తుంది. సంబంధాలు ఫిక్స్ కావు. సూర్యుడు, శుక్రుడు. నేను చూసిన చాలా వాటిల్లో ఈ 1, 6. ఇక్కడ సికింద్రాబాద్లో, నేను హిందూని, ప్యూర్ హిందూని, పూజలు చేసుకుంటా. బట్ నేను టైం దొరికినప్పుడు చర్చిలకు వెళ్తాను, దర్గాకి వెళ్తాను. ఇక్కడ సికింద్రాబాద్లో ఓఫిల్ రంజిత్ ఫాస్ట్ అని ఒక ఆయన ఉన్నారు, చాలా ఫేమస్. ఈ చర్చ్ ద్వారా నాకు సుమారుగా ఒక 50,000 మందిని, క్లయింట్స్ని, అంటే ఫాస్ట్ దగ్గర పోయి ఎవరన్నా బాధలు చెప్పుకుంటే ఆయన నా నంబర్ ఇస్తారు. 20 ఏళ్ళు అయింది నేను సార్ని చూసి. బట్ 20 ఏళ్ళగా నేను ఎక్కడికి వెళ్ళినా ఈయన పేరు వింటూనే ఉంటుంది. నిన్న కూడా ఒక క్లయింట్ వచ్చారు, ఓఫిర్ రంజిత్ ఫాస్ట్ గారు పంపించారు. సో ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఐ ఫీల్ లైక్ మై ఓన్ బ్రదర్. నాకు ఎవ్రీ ఇయర్ ఆయన బైబిల్ బుక్, ఆయన రాసిన బుక్ నాకు పంపిస్తారు. సో ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మీ. ఈ చర్చ్లో ఇదే ఆయన పంపించిన బుక్, ఈ సార్ ఫోటో. అంటే నేను అన్ని మతాలని గౌరవిస్తాను, నేను చెప్పినట్టు సంతకం కింద నుంచి పైకి. సో ఈయన చర్చ్లో ఒక అమ్మాయి 38 years, అమ్మాయి పేరు లక్ష్మి, కన్వర్టెడ్ క్రిస్టియన్, హిందూ కన్వర్ట్ అయ్యింది. సో ఆయన ఏమన్నారంటే, మీరు వెళ్ళి కలవండి కిరణ్ నెహ్రూని. సో ఆమెని, నేను క్రిస్టియన్ని, మీరు హిందూని కలవమంటున్నారు అని. సో ఇక్కడ పేరుకి మతం లేదు, ప్రాంతం లేదు. పేరు బాగుంటే అందరు దేవుళ్ళు దీవిస్తారు. జీసస్ 5 letters, అల్లా 5 letters, దుర్గా 5 letters, నమాజ్ 5 times, అయ్యప్పమాల 41 days. అందరు దేవుళ్ళు ఒకటి. నా భాషలో పేరే మంత్రం, మంత్రం నుంచి కూడా దైవం. లక్ష్మీ పేరులో ఆమె 38 years పెళ్లి కాలేదు. చర్చిలో అందరూ కూడా వెయిటింగ్ అంట, ఈ అమ్మాయి పెళ్ళి అయితే మనం కూడా పోయి కిరణ్ నెహ్రూ గెలవాలని. సో నేను ఇచ్చిన కేవలం 42 రోజుల్లో అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. సో దేవుడు ఏమన్నా పెళ్లి కావద్దని పంపించాడా? లేదు. మన వైబ్రేషన్స్ ఎలా ఉంటే మ్యారేజ్ అవుతుంది, పిల్లలు పుడతారు. ఒక పేరుని చక్కటిగా వాడుకుంటే లేట్ మ్యారేజెస్ ఉండవు. 50 ఏళ్ళ పిల్లలు పుడితే ఎట్లా, వాళ్ళు మనల్ని అమ్మ అనాలా, అవ్వ అనాలా, వాడికి అర్థం కాదు. సో దయచేసి మీకు మ్యారేజ్ లేట్ అవుతుంటే మీ పేరులో ఒక అక్షరం మార్పు అవసరం. నేనున్నాను. మీ పేరులో అంటే మీ సర్టిఫికెట్లు ఏం మార్పులు చేయము. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకొని కోర్స్ రాయడం ద్వారా
ఒక అదృష్టమైన లైఫ్. నేను చెప్పినట్టు కోర్స్ రైడింగ్, మెయిన్ డోర్ స్పెల్లింగ్ పెట్టుకోవడం, లక్కీ నంబర్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ స్టోన్స్. ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం. ఇవన్నీ చేసుకుంటే మ్యారేజ్ తొందరగా అవుతుంది, ప్రశాంతంగా ఉంటాం. చూసారు కదా! మీ పేరులో గాని అంటే ఏ అక్షరం కూడా తప్పున్నా మనకి మ్యారేజ్ లేట్ అవుతా ఉంటే, కోపాలొస్తా ఉంటాయి, అంటే గొడవలయితా ఉంటాయి. సో, ఇవన్నీ రాకూడదనుకుంటే కేవలం సార్ చెప్పినట్టు పేరే మంత్రంగా మనం మార్చుకోవాలనుకుంటే, అంటే మన పేరే రేపటి బలం కాబట్టి ఖచ్చితంగా దయచేసి కింద కనపడుతున్న నంబర్‌లకి ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ చేయండి. ఎందుకంటే ఎవరో చెప్పరు ఇక ఫ్రీగా మీ పేరు ఎలా ఉంది, ఎలా ఉంది అసలు చూడటానికి కూడా డబ్బులు తీసుకొని చెప్తారు. కానీ కిరణ్ నెహ్రూ గారు కేవలం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ఒక నంబర్ అంటే మీ పేరు పెడితే సార్ వాయిస్ ఇస్తారు. దానివల్ల మంచుంటే పర్లేదు. మంచి లేకపోతే సార్ దగ్గరకొచ్చి అపాయింట్‌మెంట్ తీసుకొని ఖచ్చితంగా మీరు చెక్ చేపించుకోండి.